హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం బగారా రైస్ని, అది కూడా తెలంగాణ స్టైల్లో ఆంధ్ర టచ్ ఇచ్చి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసుకునే బగారా రైస్ని టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ బగారా రైస్ని మనం గోంగూర చట్నీతో కానీ మసాలా వంకాయతో కానీ తింటుంటే నోట్లో అలా కరిగిపోవాల్సిందే. మసాలా వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఇంకో వీడియో రెడీ చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈరోజు నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని బగారా రైస్ అనేది కుక్ చేస్తున్నాను. దీనికి పర్టికులర్గా బాస్మతి రైసే కావాలని ఏం లేదు, నార్మల్ రైస్ తోటి కూడా బగారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని నీట్గా ఒకసారి క్లీన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసి కొంచెం వేడవనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైంది కదండి, ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు మీగడ, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. జనరల్గా అయితే అందరూ పెరుగు యాడ్ చేస్తారు, కానీ పెరుగు కంటే కూడా పెరుగు మీగడ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది చాలా స్మూత్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని ముందుగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా అండ్ చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. జనరల్గా అయితే 3 గ్లాస్ ఆఫ్ రైస్కి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ మనం 5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు ఆయిల్ యాడ్ చేసాము, నెయ్యి యాడ్ చేసాము, బట్టర్, పెరుగు ఇలా అన్నీ యాడ్ చేసాము కాబట్టి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ వాటర్లోనే మనం టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైనల్ టచ్గా మనం దమ్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఒక పెనం మీద ఈ బిర్యానీ గిన్నె ఏదైతే ఉందో అది పెట్టి 10 మినిట్స్ దమ్ ఇవ్వాలి. అది కూడా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి అడుగంటకుండా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. చూసారు కదండి, ఎంత చక్కగా మన బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, బగారా రైస్ ఎంత సింపుల్ అండ్ టేస్టీగా తెలంగాణ స్టైల్ విత్ ఆంధ్ర టచ్ తోటి రెడీ అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.